హలో! ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే తనీష్‌కి అన్నప్రాసన చేస్తున్నాము. అప్పుడే 6 మంత్స్ అయిపోయినాయా అని చెప్పననిపిస్తుంది. ఇంకా టైలర్ దగ్గర నుంచి నాకు బ్లౌజ్ వచ్చింది ముందు రోజు. ఆ వెనక్కి కట్టేవి మర్చిపోయినట్టున్నారు తను. ఇంకా వేరే బ్లౌజ్‌ని తీసి దీనికి సెట్ చేశాను. నా గొంతు ఇప్పుడల్లా ఇంకొచ్చేలా లేదు. అందుకని చెప్పి తప్పక వీడియో ఇంక తొందరగా పెట్టేద్దామని చెప్పి మాట్లాడేస్తున్నా. ఇంకా కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే కరెక్ట్ గుడికి వెళ్ళాక వేద్దాం అనుకుంటున్నా. ఏం జరిగిద్దో ఏంటో చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. అదైతే ఇప్పుడు వేసి తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఆ డ్రెస్ వేసాక కొంచెం గుచ్చుకుంటే మారుద్దామా అని చెప్పనన్నట్టు తీసుకున్నా ఇది. కాకపోతే ఇది వెళ్ళేటప్పుడే వేసేసాను ఇంకా. ఇప్పుడు మనం తనీష్‌కి అన్నప్రాసన గుడిలో చేయిస్తున్నాం కాబట్టి, ఇంకా వాటికి ఐటెమ్స్ ఏమేమి కావాలి, నేను ఏమేమి తీసుకెళ్తున్నా ఏంటన్నది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు తనీష్‌కి అన్నప్రాసన చేస్తుంది శివుడి టెంపుల్‌లో. ఇది ముందు నుంచే ప్లాన్ అనమాట. ఒక 4, 5 డేస్ ముందు నుంచే అనుకుంటా ఉన్నాము. కానీ అవుతదా? అవ్వదా? కరెక్ట్‌గా మేము అనుకున్న రోజు చేస్తామా లేదా అన్నదే మాకు పెద్ద డౌటు. కానీ అంత మంచిగానే నేను అనుకున్నట్టు అయింది. ఇంకా గుడికైతే వచ్చాము. గుడికొచ్చాక పంతులు గారు ఒక 3 ప్రదక్షిణాలు చేయండి మీరు తీసుకొచ్చిన పొంగల్‌తో పాటు బాబుని తీసుకొని అని అన్నారు. ఇంక అట్లా బాబునైతే తర్వాత మళ్ళీ వద్దన్నారు. తర్వాత మా వాళ్ళకి ఇచ్చేసేసి మేము 3 ప్రదక్షిణాలు చేసి మేము తీసుకొచ్చిన పొంగల్ తీసుకొని లోపల దర్శనం అది చేసుకొనొచ్చి తర్వాత 3 సార్లు నందికి వడ్డించమని చెప్పనన్నారనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఆయన ఎట్లయితే చెప్పారో మేము అట్లనే ఫాలో అయ్యాము. మహి అప్పుడేంటంటే అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయామనమాట అన్నప్రాసనకి. ఏ ఐటమ్ అసలు ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళి ఒక పొంగల్ గిన్నె తప్పనిస్తే ఇంకా అట్లా అవ్వకూడదు తనీష్ అప్పుడు అని చెప్పనని అన్నీ తెలుసుకొని ముందు రోజే తీసుకొని అన్నీ పెట్టుకున్నాను. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకు కూడా ఏవి తెలియదు. ఇంకా అందుకని చెప్పి ఈసారి జాగ్రత్త పడ్డాను. ఇంక ఇప్పుడు ఏమైనా నా శారీ విషయానికి వస్తే అసలు ఇది ఎంత ఒక రేంజ్‌లో ఆలోచించుకున్నా ఈ కాంబినేషన్ శారీ నాకు ఎంత బాగుంటుందో అని చెప్పనని. కాకపోతే మనం శారీ డ్రైవ్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. మనం శారీని మంచిగా కట్టుకుంటే అది ఎంత చీప్ శారీ అయినా కానీ ఎంత మంచి శారీ అయినా కానీ దాని లుక్కే కొంచెం వేరుంటుంది. నేను కట్టుకోవడం సరిగ్గా కుదరలేదేమో అనిపించింది నాకు. ఇంకా పూజ ఐటమ్స్ అక్కడ తీసుకెళ్లాల్సినవి ఏముంటాయి మెయిన్ అని చెప్పనంటే కొన్ని పూలు, పండ్లు, ఇంకా పసుపు, కుంకాలు అట్లనే కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక 2, 3 రకాల ఫ్రూట్స్. ఇంకిట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇవే మనం మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి అక్కడికెళ్ళి వెతుక్కోవడం ఈ టెన్షన్ ఎందుకని చెప్పనని నేను ఆ లిస్ట్ ఒకటి నేను మీకు లాస్ట్‌లో ఫోటో యాడ్ చేస్తాను. ఇది నాకు తెలీదు. మనకు తెలిసినోళ్ళు మనకు పంపించారనమాట. ఇవన్నీ ఐటమ్స్ తీసుకెళ్ళండి అని చెప్పనని. అన్నప్రాసన కంటే జస్ట్ కొన్ని ఐటమ్సే ఉంటాయి. ఒక 10, 12 రకాలు ఉంటాయి. ఇది జస్ట్ మనం గుర్తుపెట్టుకున్న చాలనుకోండి. కాతే దీనికి మనం కొంచెం కొత్త కాబట్టి మనం కూడా ఇప్పుడు తెలుసుకునే స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి అసలు జస్ట్ అన్నప్రాసన అంటేనే ఇంత లిస్ట్ చెప్పారు. అదే అసలు పెళ్ళంటే ఎన్నుంటాయి. ఇంకసలు నా పెళ్ళిది నాకే గుర్తొస్తుందనమాట. అంటే అప్పుడు మా అత్తగారు మా 2 సైడ్స్ కూడా ఆమె పర్చేజ్ చేశారు గదా! అప్పుడు నాకనిపించింది అయ్య బాబోయ్! అని చెప్పానని రేపు పొద్దున మా మహి పెళ్ళికి నేను ఎన్ని నెలల ముందు కష్టపడాలో ఇంకా. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపిచ్చా గదా! తనీష్ డ్రెస్సు. ఇంకా ఆ డ్రెస్ అయితే వేయలేదు. ఎందుకంటే అసలు వాడప్పటికే బాగా ఏడుస్తా ఉన్నాడు. మధ్య మధ్యలో ఆ డ్రెస్‌కే ఏడుస్తున్నాడు. నేనేసుకొని తీసుకెళ్ళిన డ్రెస్‌కే ఏడుస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్ చేస్తే ఇంకెంత ఏడుస్తాడో అనిపించింది. ఇంకా అందుకని నేను పెద్దగా ఇదేం చేయలేదనమాట. ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడ పూజ అయిపోయింది. ఆ తర్వాత ఏమన్నా హారతిస్తున్నారు. హారతిస్తుంటే తనీష్‌ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోండి అని చెప్పనన్నారు. అట్లా చూస్తున్నాడు చూడండి వాడు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఏం జరిగిందంటే ఇక్కడ తనీష్‌కి మనం కొన్ని ఐటమ్స్ ముందు పెట్టి ఏదైతే పట్టుకుంటారో పిల్లలు అట్లా అవుతారు. జస్ట్ అదేదో ఊరికే చేస్తారు అంతేగాని అట్లా అవుతారు. బుక్ పట్టుకుంటే ఎళ్ళి బాగా చదివేసేస్తాడు. ఏదో పొంగల్ గిన్నె పట్టుకుంటే తినేసేస్తారు. ఇట్లేం కాదు. జస్ట్ అదొక ఇదిలా చేస్తారు గదా! అయితే అప్పటికి అవ్వలేదనమాట. మా అమ్మని ఒక ఆయన ఎవరో పిలిచారు. పిలిచి "ఏం పట్టుకున్నాడు మీ అబ్బాయి" అని అడిగారంట. అడిగితే అమ్మ లేదు ఇంకా అవ్వలేదండి. ఇంకిప్పుడే పొంగల్ పెడుతున్నాం బాబుకి అని చెప్పి అమ్మ చెప్తుంది. చెప్తుంటే తర్వాత ఆయనొచ్చి ఏం చెప్పారంటే, "నేను ఒక స్కూల్‌లో మాస్టర్‌ని. మీ బాబు ఖచ్చితంగా బుక్కును, పెన్ను 2 పట్టుకుంటాడు. 2 ఒకేసారి పట్టుకుంటాడు" అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు మా మమ్మల్ని సర్లే అని వినేసొచ్చి సైలెంట్‌గా కూర్చుందక్కడ. నేను చూస్తూనే ఉన్నా. ఎవరమ్మా ఎవరైనా తెలిసినోళ్ళా అని చెప్పి అడిగాననమాట అప్పుడు మా అమ్మని. నేను కూడా ఈ హడావిడిలో ఉన్నా కదా! నేను ఇంకెక్కువ మా అమ్మతో తెలిసినోళ్ళేమో అనుకోని ఇంకా అడిగేసేసి నేను సైలెంట్‌గున్నాను. ఇంకా అందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి అక్షింతలేస్తున్నారు. వాళ్ళ అత్త వాళ్ళు, ఇంకా వాళ్ళ నాయనమ్మ, తాతయ్య, మా తమ్ముడు, అమ్మ అందరూ. ఇంకా ఏం జరిగిందంటే కరెక్ట్‌గా మీకు ఇప్పుడు వీడియో వస్తది చూడండి మీరే. వాడేం పట్టుకున్నాడో. మేమిక్కడ పడుకోబెట్టాము. కరెక్ట్‌గా వాడెళ్ళి ఆ భగవద్గీత మీద పెన్ మీద చెయ్యి పెట్టాడు. ఆయనెవరో మాకు తెలీదు అలా చెప్పినాయన. కానీ
ఆయన అసలు అలా కరెక్ట్ ఏదన్నా ఒక్కటి చెప్తారు కదా! ఎవరైనా గాని ఏదో బుక్ పట్టుకుంటాడో, లేదా పెన్ పట్టుకుంటాడో, లేదా మనీ పట్టుకుంటాడో ఇట్లా ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా! ఆయనేంటో వచ్చి మీ అబ్బాయి ఇట్లా బుక్కను, పెన్ను పట్టుకుంటాడు. మీ అబ్బాయి చదువుతాడు. చదువుకుంటాడు. భవిష్యత్తులో మంచిదిలో ఉంటాడులేమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడనమాట. వెంటనే వెళ్ళిపోయాడు. నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ చేతిలో పిల్లలున్నారనమాట. కొంసేపు మహి, కొంసేపు మా తనీషు ఇద్దరు ఉంటూ ఉన్నారు. ఇంక వీళ్ళని చూసుకోవడమే మా అమ్మకి సరిపోతుంది. ఆయన పక్క నుంచి పిలుస్తా ఉన్నారనమాట. నేను చూస్తున్నా ఎవరైనా తెలిసినోళ్ళేమో అట్లా అని చెప్పి అనుకున్నా. మా అమ్మ కూడా లేచి ఇట్లా వెళ్ళేసేసి వెంటనే వచ్చి కూర్చొని నాకు చెప్తుందనమాట. ఇలా అన్నారులే ఏం లేదులే, ఏం లేదు. అసలు ఇది నాకు నమ్మాలా? నమ్మకూడదా? ఏంటి అసలు ఆయన ఎవరు? అని చెప్పనని ఇప్పుడు కూడా నా మైండ్‌లో తిరుగుతానే ఉంది. ఏదో నేను సినిమాల్లో వీటిలో చెప్తారు గదా! దేవుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి ఏదో మనకు చెప్తాడు ఇట్లా అని చెప్పనని నాకు నిజంగా అసలు ఇది నేనేదో వ్యూస్ కోసమో లేకపోతే వీడియో కోసం వచ్చి ఇట్లా చెప్పడం గాదు. నిజంగా జరిగింది చెప్తున్నా నేను మీకు. ఇప్పుడు కూడా ఏం అర్థం కావట్లేదు. అసలు నేను స్టార్టింగ్‌లో మీకు చెప్తా ఉన్నాను గదా! శివుడి గుడి ఇక్కడే చేద్దామని చెప్పని అనుకున్నామని. ఎందుకో మేము ఫస్ట్ సారి వాడిని శివుడి గుడికే తీసుకెళ్ళాం. స్టార్టింగ్ ఫస్ట్ పిల్లల్ని గుడికి తీసుకెళ్తారు గదా! అప్పుడు నేను ఇదే గుడికి తీసుకొచ్చాననమాట వాడిని. ఇక్కడే గుడికి తీసుకొచ్చి కొంతసేపు అట్లా ఉండి ఫస్ట్ సారి టెంపుల్ వాడికి ఇక్కడే గదా! అని అదొక సెంటిమెంట్‌తో ఇక్కడే చేద్దామని చెప్పని అనుకున్నాము. అదేంటో గానీ అసలు ఒక ఆయన అలా కనిపించి మాట్లాడడం ఏంటో అసలు నాకేం అర్థం కాల. ఇంకా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొంగల్ పెడతా ఉన్నాం తనీష్‌కి. ఇంకొకటి కూడా చెప్పాలి. యాక్చువల్‌గా అసలు మేము కరెక్ట్‌గా ఆ డేట్‌కి చేస్తాము. అసలు ఛాన్స్ లేదు. కరెక్ట్‌గా మేము జూన్ 1కి చేస్తామన్నది అసలు 50-50 ఛాన్స్ అనమాట. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అసలు మా చేతిలోనే లేదు. కానీ ఆ రోజు కుదిరింది. అట్లా మేమేమనుకున్నామంటే ఇంకా అవ్వదులే అసలు ఫస్ట్ తారీఖు ఇంకా అవ్వదు అని ఇంకా 99% మేము హోప్స్ వదిలేసుకున్నాం. ఆ ముందు రోజు కూడా నేను అన్ని ఐటెమ్స్ తెచ్చుకునేటప్పుడు కూడా లేదు ఏమవుతదో రేపొద్దున అన్నట్టుగా. ఎందుకంటే నా గురించనమాట. నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదో గుడికి అన్నది నా డౌట్ అనమాట. దానివల్ల అది పెండింగ్ పడతదేమో అని చెప్పనని ఆలోచించుకుంటా ఉన్నాము. కానీ ఫైనల్‌గా ఆ శివుడైతే అక్కడికి రప్పించుకున్నాడు. తనీష్‌కి అన్నప్రాసన చేశాడు. ఇంకా నేను నెక్స్ట్ వాడికి ఫస్ట్ గుండు కొట్టిస్తారు గదా! 9థ్ మంత్‌లో, 11థ్ మంత్‌లో అది ఖచ్చితంగా ఇక్కడే చేస్తాను. మాకు పంతులు గారు చెప్తా ఉన్నారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత బాబుకి, పాపకి కొంచెం దిష్టి తీయండి. ఎందుకంటే అన్నప్రాసన చేసేటప్పుడు అందరూ చూస్తారు గదా! అది పిల్లలకి దిష్టి తగులుతది అట్లా అని చెప్పనని ఇంకా అత్తయ్య గారు, మా మామయ్య గారు, ఇంకా మా వదిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. లాస్ట్‌లో ఇంక మేమే మిగిలాము. తనీష్ బాగా అలసిపోయి పడుకున్నాడు పాపం. ఎందుకంటే మనకు పూజ చేసిన దగ్గరే పైన ఫ్యాన్ ఉందనమాట. అక్కడ కొంచెం చల్లగా ఉండబట్టి కాస్త అట్లా పడుకున్నాడు. వాడికి ఇంక వెంటనే డ్రెస్ చేంజ్ చేసాము. ఇంక మా అత్తయ్య గారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు గదా! ఇంక మేము కొంచెంసేపు కూర్చొని ఉన్నామనమాట. ఇక్కడ మాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది. అక్కడికే చాలా టైం అయిపోయింది. మేము ఇంటికొచ్చేటప్పటికి నాకు తెలిసి 3 ఆర్ 3:30 అట్లా అయినట్టుంది. ఇంకా బయటైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కార్ కోసము. నేను అస్సలైంది ఒకటి మర్చిపోయాను. ఏంటంటే పాపం మహీకి ఇంట్లో ఫుడ్ గూడా అయిపోయింది. ఇంట్లో చేశాను. అసలు ఎప్పుడు మర్చిపోను నేను. అట్లాంటిది పాపం ఫుడ్ మర్చిపోయొచ్చాను. పాపం మహి తల్లి కొంచెం పొంగల్ తినింది. అయినా కానీ దానికి ఆకలి తీరలేదు. ఏంటంటే ఆ పొంగలి అది స్వీట్ ఎంతవరకు తింటది పాపం. ఇంక దానికసలు ఆకలేస్తా ఉంది. అది ఒక పక్కన ఏడుస్తా ఉంది. మధ్యలో ఎక్కడైనా ఆపుకొని ఫుడ్ పెడదామంటే రైస్ కొంచెం గట్టిగా ఉంటది కదా! నేను బయట రైస్ అసలు పెట్టను పాపకి. అది అరగదు. మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతదని చెప్పనని ఇంక నేనేం పెట్టలేదు. ఆ టైంలో ఇడ్లీ ఎక్కడ దొరుకుతదో, ఇంకా ఇంటికెళ్తున్నాం కదలే అని చెప్పనని కొంచెం పొంగల్ అది తినిపిచ్చి, తర్వాత ప్రసాదం ఎవరో ఇచ్చారనమాట. పులిహోర ఇచ్చారు. అది కొంచెం తినింది. ఇంక మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంక ఇంటికొస్తా ఉన్నాము. ఇంట్లో ఆ రోజు ముందే నాకు తెలుసు ఇట్లా కొంచెం లేట్ అయిద్దేమో, ఏదైనా ఫుడ్ తీసుకెళ్దామంటే గుడికెళ్తున్నాం గదా! అట్లా తీసుకెళ్తాం ఫుడ్ అనిపిచ్చింది. ఇంక అందుకని నేనేం తీసుకురాలేదు. పాపం మహి తల్లి కన్నా తెచ్చుకోవాల్సింది మర్చిపోయి వచ్చేసాను ఈ హడావిడిలో. ఇట్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి గదా! ఎంత చిన్న ఫంక్షన్ చేసుకోనియండి, ఇంట్లో పూజలు గానీ, ఏదో ఒకటి మనం మర్చిపోతాం. అది ఖచ్చితంగా జరగాల్సిందే. తనీష్‌కి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగున్నాడో పాపం అసలు ఆ గుడిలోనే చేంజ్ చేసాం ఇంకా. ఎందుకంటే పిల్లలకి అప్పటి వరకు మనం కొంచెం మెత్తగా వేసి తర్వాత ఒక్కసారిగా ఏవో కొంచెం కాస్తంత గుచ్చుకునేవి వేసినా కూడా వాళ్ళు అసలు తట్టుకోలేరు. ఇంకా అసలు అందరికీ నిద్రలైతే మామూలుగా లేవు. అసలు ఇంటికొచ్చాక అసలు మేము లిటరల్లీ చెప్పాలంటే 3కి అట్లా 3కి 3:30కి అట్లా వచ్చామని చెప్పాను కదా! వెంటనే ఫుడ్ తిని ఎటోళ్ళు అటు పడుకుండిపోయాం అసలు. మా అమ్మ అయితే కార్‌లోనే నిద్రపోయింది. చెప్పాను గదా! మా అమ్మకి కార్ అంటేనే అసలు అదొక భయం అనమాట ఇంకా. ఎక్కిన దగ్గర నుంచి ఏదో వామిటింగ్ వచ్చేస్తున్నట్టు ఆమె ఫీల్ అయిపోతా ఉంటది. ఇంక అట్లా ఎట్లానో కొంతసేపు నిద్ర పట్టింది కాబట్టి మా అమ్మ పడుకుండిపోయింది. కొంతసేపు మేము సేఫ్. ఎందుకంటే అది టెన్షన్‌లోనే ఉంటది. కొంతమందికి అట్లనే గదా! అది అవ్వని ఎట్లన్నా అవని వాళ్ళకి కొంచెం అదొక టెన్షన్‌గా ఉంటది.
ఇంక అట్లా ఇంటికొచ్చాక పంతులు గారు చెప్పారు మాకు ఉప్పు తిప్పండి అని. మేము నిద్రపోయాం అందరం. ఇది 7:30కో ఏమో ఇంకా తర్వాత ఉప్పు తీస్తుంది. ఎర్ర నీళ్ళు కూడా తిప్పమన్నారు. అది కూడా చేశాము. ఇంకా అట్లా అన్నప్రాసన చేసినప్పుడు పిల్లలకి బాగా దిష్టి తగులుతది అట్లా అంట. అందుకని చెప్పి చేశామనమాట. తర్వాత అయితే ఇంక అందరూ నిద్ర లేచాక 8కి ఆ టైంలో 8, 8:30 ఆ టైంలో ఏమన్నా కొంసేపు ఇట్లా మాల్‌కి తీసుకొచ్చాం. పొద్దున్నుంచి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొనే ఉన్నాను. అసలు నా చెవు తెగి కింద పడిపోయేలా ఉంది. నేనసలు నా పెళ్లి కాకముందు ఇంతకంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది దాని బాధ. అసలు ఇప్పుడైతే చాలా చిన్నవి చిన్న పిల్లలు పెట్టుకుంటారు చూసారా? అట్లాంటివి పెట్టుకుంటా నేను. పిల్లలు మనకన్నా ఎంత ఎనర్జీగా ఉంటారో, వాళ్ళు ఎట్లా ఆడుకుంటారు, మనతో పాటే జర్నీ చేస్తారు. అయినా గాని చూడండి ఎంత హుషారుగా ఉంటారో. మాకైతే ఇక్కడ ఫుల్ బాడీ పెయిన్స్ మా వల్ల కావట్లేదు. అయినా గాని తీసుకొచ్చాం. కొంతసేపు ఆడుకుంది. ఇంకా సరిపోలా కొంతసేపు ఇక్కడే ఉందాం అంటుంది. అది కాక మళ్ళీ నాకు వీళ్ళిద్దరు పనిష్మెంట్ చూడండి. నేను అక్కడి వరకు నడుచుకుంటూ రావాలంట. వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళి అక్కడ నుంచున్నారు. తనీష్ కొంచెం పెద్దవాళ్ళే. అప్పుడు చెప్తా వీళ్ళిద్దరి పని. అమ్మాయిలేమో ఎప్పుడు ఈ డాడీస్‌కి సపోర్టు. అబ్బాయిలు ఎప్పుడు అమ్మే కావాలంటారు. మా బుడ్డోడు కూడా పెద్దయ్యాక ఏం చేస్తాడో చూద్దాం. చూసారు కదా ఈరోజు వీడియో. ఇంకా తనీష్ అన్నప్రాసన అయితే ఆ శివుడు కావాలని అక్కడికి మా బుజ్జిగాడిని అక్కడికి తెప్పించుకొని మరి అన్నప్రాసన చేసినందుకైతే ఇంకా అంత హ్యాపీ అసలు నాకు. ఇంకిట్లా కొంతసేపు మాల్లో అట్లా ఆడిచ్చి ఇంకింటికి తీసుకెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. ఇంకంతే వీడియో బాయ్. బాయ్ అని. బాయ్. ఇంకంతే. టాటా. ఇంకంతే వీడియో బాయ్. ఇంకా అంతే వీడియో బాయ్. ఇంకా వీడియో బాయ్ అండి. బాయ్. ఇంకా అంతే వీడియో బాయ్. ఇంకా అంతే వీడియో